హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ నుంచి స్పర్శ్ టూలు గద్యాంశ్ నుంచి తతారా వామీరో కథ కవి పరిచయం గురించి, పాఠ ప్రవేశ గురించి ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా ఆచార వ్యవహారాలు అవి ఎలా పాటిస్తారు, ఏంటి, వాటి నుంచి పరిణామాలు ఏ సందర్భంలో ఎలా ఉంటాయి అని, అంతేకాకుండా త్యాగం అనేది చేయడం, నలుగురు కోసం చేసిన త్యాగము ఏ విధంగా గుర్తింపబడుతుంది, ఎంతటి మార్పుని సమాజంలో తీసుకొస్తుంది అనేటువంటిది, త్యాగం చేసినటువంటి వ్యక్తుల్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటారు అనే ఈ విషయాల గురించి మీరు ఈ లెసన్లో తెలుసుకోబోతున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంది విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి షేర్ చేసి వాళ్ళకి మీరు సహకరిస్తారని నేను ఆశపడుతున్నాను. మనము ఇంకా లెసన్ చెప్పుకుందాం. अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप है लिटिल अंडमान. अंडमान द्वीप సమూహం ఉంది కదా, గ్రూప్. సో దానిలో చిన్నది దక్షిణ భాగంలో ఉన్నటువంటి చిన్న ద్వీప సమూహాన్ని లిటిల్ అండమాన్ అని అంటారు. यह पोर्ट ब्लेयर में लगभग 100 किलोमीटर पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर दूर स्थित है. ఈ లిటిల్ అండమాన్ అనేటువంటిది పోర్ట్ బ్లేయర్కి దగ్గరగా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. इसके बाद निकोबार द्वीप समूह की श्रृंखला आरंभ होती है. దీని తర్వాత నికోబార్ ద్వీప సమూహము స్టార్ట్ అవుతుంది. जो निकोबारी जनजाति की ఆదిమ సంస్కృతికి కేంద్ర है. ఈ నికోబార్ ద్వీప సమూహం ఏదైతే ఉందో, నికోబార్లో జీవించేటువంటి జనుల ఆదిమ సంస్కృతి అంటే ఆదివాసీల సంస్కృతికి కేంద్ర స్థానం అన్నమాట. निकोबार द्वीप समूह का पहला प्रमुख है कार निकोबार, जो लिटिल अंडमान से 96 किलोमीटर दूर है. నికోబార్ ద్వీప సమూహంలో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటి సమూహం, ద్వీప సమూహం మీన్స్ ఐలాండ్ ఇంగ్లీష్లో. సో దాన్ని ఏమంటారంటే కార్ నికోబార్. ఇది లిటిల్ అండమాన్కి 96 కిలోమీటర్స్ దూరంలో ఉంది. निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे. నికోబార్లో నివసించేటువంటి జనుల యొక్క నమ్మకం ఏంటంటే, ప్రాచీన కాలంలో ఈ లిటిల్ అండమాన్ ప్లస్ కార్ నికోబారు రెండు కలిసి, అంటే నికోబారు రెండు కలిసి ఒకప్పుడు ఉండేవి అనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఉండేది. इनके विभक्त होने की एक लोक कथा है जो आज भी दोहराई जाती है. ఈ రెండు ద్వీపాలు విడిపోవడానికి ఒక కథ ఉంది. లోక కథ అంటే జనులలో ప్రచలితమైనటువంటి కథ. ప్రచలితము అంటే జనులందరూ చాలా మందికి తెలిసినటువంటి కథ, ఫేమస్ అయినటువంటిది అన్నమాట. అంటే ఒకప్పుడు కార్ నికోబార్ అంటే నికోబార్ ద్వీప సమూహము, లిటిల్ నికోబార్ రెండు కలిసి ఉండేవి, కానీ అవి విడిపోయాయి. విభక్త్ అంటే విడిపోయాయి. అలా విడిపోయింది. అలా జరగడానికి కారణం ఏంటి అనేటువంటి కథని తెలియజేసేటువంటి కథ ఉంది. అది అందరికీ తెలుసు అని అర్థం. सदियों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे, तब वहाँ एक सुंदर सा गांव था. సదియం అంటే ఎన్నో సంవత్సరాల క్రితం లిటిల్ అండమాను ప్లస్ కార్ నికోబారు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నప్పుడు అక్కడ ఒక విలేజ్ ఉండేది, అందమైన విలేజ్ ఉండేది. సుందర్ అంటే అందమైన, గావ్ అంటే విలేజ్.
आपस में एक सुंदर और शक्तिशाली युवक रहा करता था. పాస్ మే అంటే దగ్గరలో, ఆ విలేజ్కి దగ్గరలో ఒక అందమైనటువంటి, సుందర అంటే అందమైన, శక్తిశాలి అంటే బలవంతమైనటువంటి, అంటే బలం కలిగినటువంటి, శక్తిశాలి అని తెలుగులో కూడా అంటారు కదా. సో అలాంటి యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఉస్కా నామ్ తా తతారా, అతని పేరు తతారా. నికోబారీ ఉసే బేహద్ ప్రేమ్ కర్తే థే. నికోబార్ ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతన్ని అంటే చాలా ఇష్టపడేటువంటి వాళ్ళు, ఎంతగానో ప్రేమించేవాళ్ళు ఈయన్ని. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. తతారా ఏక్ నేక్ ఔర్ మదద్గార్ వ్యక్తి థా. ఇతను ఒక నీక్ అంటే మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మదద్గార్ అంటే ఎదుటివారికి సహాయం చేసేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. సదైవ్ దూసరోంకి సహాయత కేలియే తత్పర్ రహతా. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ సహాయం కోసం తత్పర్ అంటే వెంటనే సహాయం చేయగలిగేలాగా రెడీగా ఉంటాడనమాట, తయారుగా ఉంటాడు. అంటే ఆయన రెడీ అయ్యి ఉండడం కాదు, ఎటువంటి పరిస్థితి అన్న రాని ఎవరన్నా కష్టపడి ఆ విషయం ఇతనికి తెలిసిందంటే వెళ్ళి వాళ్ళు వీళ్ళు అనుకోకుండా వారికి సహాయం చేయడానికి రెడీ అయిపోయేవాడు, చేసేసేవాడు అనమాట. अपने गांव वालों को ही नहीं अपितु सचूते समूचे द्वीपवासियों की सेवा करना अपना పరం కర్తవ్య సంస్థ. తన గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సమూచి అంటే దగ్గరలో ఉన్న ద్వీపవాసుల అందరికీ సహాయం చేయడం, వాళ్ళకి అది తన సేవ, తన కర్తవ్యము. ఆ విధంగా సేవ చేయడము తన కర్తవ్యం అని ఆయన భావించేటువంటి వాడు. అలాగా అందరికీ సహాయం చేసేవాడు. ఉస్కే ఇస్ త్యాగ్కి వజహసే వహ చర్చిత. అతనిలోని ఈ త్యాగ గుణాన్ని బట్టి, అంటే తన గురించి కాకుండా ఎదుటివారికి సహాయం చేయడంలో సహాయం చేసేటువంటి వ్యక్తి తన పర్సనల్ టైంని, తన పర్సనల్ విషయాల్ని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి వ్యక్తి ఆ విధంగా సహకరిస్తున్నాడు కాబట్టి అతని త్యాగాన్ని గుర్తించారు జనులు. ఉస్కే ఇస్ త్యాగకి వజహసే ఓ చర్చిత. అతనిలోని ఈ త్యాగ గుణాన్ని బట్టి అందరూ అతని గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు, అతని గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సభీ ఉస్కా ఆదర్ కర్తే. ప్రతి ఒక్కరు కూడా అతనిని చాలా గౌరవించేవాళ్ళు. వక్త్ ముసీబత్ మే ఉసే స్మరణ్ కర్తే और वह బాగా వహా పहुंच जाता. ఎవరికైనా కష్టము, వక్త్ అంటే కష్ట సమయము, వక్త్ అంటే సమయం, ముసీబత్ అంటే కష్టం. కష్ట సమయంలో వాళ్ళు ఆయన గురించి తలుచుకుంటే చాలు, ఆయన బాగా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. దీన్ని యోజక్ చిహ్న అంటారు. మధ్య స్మాల్ లైన్తో ఈ రెండు వర్డ్స్ ఇలా ఉన్నాయి. సో దీన్ని యోజక్ చిహ్న అంటారు. దీన్ని యుగ్మ శబ్ద్ అని కూడా అంటారు. వహా పहुंच जाता, అక్కడికి పరుగున చేరుకుంటాడు అనమాట, ఎవరికన్నా కష్టం వస్తే చాలు. దూసరే గామో మేబీ అంటే తన గ్రామంలోనే కాకుండా వేరే గ్రామాలలో కూడా पर्व त्योहारों के समय उसे विशेष रूप से आमंत्रित किया जाता. ఏమైనా గొప్ప ఫెయిర్స్ అంటే పండగలు, ఉత్సవాలు అట్లాంటివి జరిగే సమయంలో ఈయన్ని స్పెషల్గా ఇన్వైట్ చేసేవాళ్ళు. విశేష్ రూప్ సే ఆమంత్రిత్ అంటే ఇన్వైట్ చేయడము. ఓకే. ఉస్కా వ్యక్తిత్వ కో ఆకర్షక్తా. ఉస్కా వ్యక్తిత్వతో ఆకర్షక్త. అతని వ్యక్తిత్వము అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఉస్కా వ్యక్తిత్వతో ఆకర్షక్తా తాహి. అతని వ్యక్తిత్వము ఆకర్షణీయకరంగా ఉంటుంది. అంతేకాకుండా సాథ్ ही आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते हैं. ఆత్మీయులు అంటే
మన బంధువులు మిత్రులు ఎలా మనతో కలగలుపుగా ఉంటారో, మన కష్ట సమయంలో సహాయకరంగా ఉంటారో, అట్లానే ఏ బంధుత్వము ఏ స్నేహము ఏమీ లేకపోయినప్పటికీ అతను ఎదుటివారి అందరితో కూడా అదే ఆత్మీయ స్వభావం కలిగి ఉంటాడు. అటువంటి ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణాయుక్తమైనటువంటి వ్యక్తిత్వమే కాకుండా ఆత్మీయతాపూర్వకమైనటువంటి స్వభావం ఆయనలో ఉన్నది కాబట్టి జనులందరూ అతనికి దగ్గరగా ఉంటారు. पारंपरिक पोशाक के साथ वह अपनी कमर में सदैव एक लकड़ी की तलवार बांधे रहता. పారంపరిక పోషాక్ అంటే సహజంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటారు కదా, పండగలు ఉత్సవాలు జరిగేటప్పుడు మనం స్పెషల్గా డ్రెస్అప్ అవుతాం కదా, అలాంటి డ్రెస్తో పాటు తన దగ్గర ఒక కర్రతో చేయబడినటువంటి ఒక తల్వార్ అంటే ఖడ్గం, బాందే అంటే కట్టబడి ఉంటుంది తన డ్రెస్కి, తన నడుముకి తను కట్టుకుంటాడు. ఎప్పుడు కూడా తను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటాడు. కర్రతో చేయబడినటువంటి ఒక ఖడ్గాన్ని సదైవ్ ఎల్లప్పుడూ ఆల్వేస్ తన నడుముకి కట్టుకుంటాడు. లోగోं का मतता बावजूद लकड़ी की होने पर उस तलवार में अद्भुत दैवीय शक्ति थी. జనాలు ఆయన ఏమని అనుకుంటారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కర్రతో చేయబడిన ఖడ్గంలో దైవిక శక్తులు ఉన్నాయి అని అనుకుంటారు. అది ఒక అద్భుతమైనటువంటి దైవీయ శక్తి అని అనుకుంటారు. తతారా अपनी तलवार को भी अलग ना होने देता. అతను కూడా తన నడుముకి కట్టుకున్నటువంటి ఆ తలవార్ని అంటే ఖడ్గాన్ని ఎప్పుడు కూడా తన నుంచి విడిగా ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేవాడే కాదనమాట. ఉస్కా दूसरों के सामने उपयोग भी ना करता. ఎదుటి వాళ్ళ ముందు కూడా దాన్ని ఉపయోగించేవాడే కాదు. किंतु उसके चर्चित साहसिक कारनामों के कारण लोग बाग तलवार में अद्भुत शक्ति का होना मानते थे. కానీ జనాల ముందు ఆ ఖడ్గాన్ని అతను ఎప్పుడు వాడకపోయినప్పటికీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని అది అద్భుత శక్తులు కలిగి ఉన్నది అని ఎందుకు అనుకుంటారు అంటే దానికి కారణము అతను జనాల మధ్యన తన చేసేటువంటి సాహసిక్ అంటే సాహసోపేతమైనటువంటి అంటే బ్రేవ్ వర్క్స్ అట్లాంటి అతని పనులు చేయగలగడానికి కారణము దాని యొక్క అద్భుత శక్తి అని, అందుకే అతను అన్ని చేయగలుగుతున్నాడని వాళ్ళ ఉద్దేశం అనమాట. తతారాకి తలవార్ ఏక్ విలక్షణ్ రహస్యతి. అది ఒక విలక్షణ్ అంటే ఉన్నటువంటి లక్షణాలు కాకుండా అతిరిక్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక రహస్యమైనటువంటి రహస్యం అంటే ఎవరికి తెలియని దాని గురించి కంప్లీట్గా క్లియర్గా ఎవరికి తెలియనటువంటి రహస్యమైనటువంటి ఒక అద్భుతమైనట్టు వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. एक शाम ततारा दिन भर के अथक परिश्रम के बाद समुद्र किनारे टहलने निकल पड़ा. ఒకరోజు సాయంత్రం పూట పగలంతా చేసినటువంటి కష్టం నుంచి శారీరక శ్రమ నుంచి రిలాక్స్ అవ్వడం కోసము అతను ఏం చేశాడు అంటే సముద్రము ఒడ్డున జస్ట్ సముద్రపు గాలి పీల్చుకొని సముద్రం ఒడ్డున నడవడం కోసం ఆయన అక్కడ నడవడం మొదలుపెట్టాడు. అటు తిరుగుతూ ఉన్నాడు. సూరజ్ సముద్ర సే లగే క్షితిజ్ తలే డూబనే కో థా. సూర్యుడు సముద్రము అంచుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూమి లోపలికి దిగడానికి రెడీగా ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే సాయంకాల సమయము సూర్యాస్తమయ సమయము అయింది అని చెప్తున్నాడు. సముద్ర సే టండీ బయారే ఆ రహీతి. సముద్రం నుంచి చల్లని గాలులు వస్తున్నాయి. పక్షియోంకి సాయంకాలీన్ చహచహాటే శనై శనై క్షీణ హోనే కో థీ.
సముద్రము నుంచి వస్తున్న చల్లగాలితో పాటు సాయంత్రం పూట పక్షులు సాయంకాలీన్ తమ తమ గూళ్ళకి తిరిగి వెళ్ళేటప్పుడు అవి చేసేటువంటి చహచహాట్ కూడా తక్కువైపోతూ నిదానంగా తక్కువైపోతూ ఉంది. అంటే అవి వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా వరకు వెళ్ళిపోయాయి, అందుకని తక్కువైంది అని అర్థం. ఉస్కా మన్ శాంతత, ఆయన మనసు చాలా నిర్మలంగా శాంతంగా ఉంది. విచారమగ్న తారా సముద్రీ बालू पर बैठकर सूरज की अंतिम रंग बिरंगी किरणों को సముద్ర పర్ నిహార్నే లగా. విచారమగ్న అంటే ఆలోచనలో ఉన్నటువంటి తతారా సముద్రీ బాలు, సముద్రం ఒడ్డునటువంటి ఇసుకని, సహజంగా ఇసుకని బాలు అంటారు. సముద్రీ బాలు అంటే సముద్రపు ఇసుక, పర్ బైట్కర్ దాని మీద కూర్చొని, సూరజ్కి అంతిమ రంగు బిరంగి కిరణంకో సూర్యుడు కిందకి అంటే అస్తమించబోతున్నప్పుడు తన కిరణాలు సముద్రపు నీళ్ళ మీద పడినప్పుడు కలర్ఫుల్గా కనపడతాయి కదా. సో ఆ రంగు బిరంగి అంటే కలర్ఫుల్ అని అర్థం. సో ఆ కిరణాలని ఆయన నిహార్నేలాగా చూస్తూ ఉన్నాడు. తబి కై పాస్ సే ఉసే మధుర్ గీత్ గూంజతా సునాయి దియా. ఆ సమయంలో, అంతగా తను రిలాక్స్ అవుతున్న సమయంలో ఎక్కడో దూరం నుంచి ఒక సుస్వరం, మధురమైనటువంటి స్వరము పాడుతూ వినపడుతూ ఉంది. పాట పాడుతున్న మధుర స్వరం వినపడుతూ ఉంది. అది తనని ఆకర్షిస్తూ ఉంది. ఆ పాట వైపుకి వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగేలాగా అంత బాగా మంచి గొంతుతో పాడుతున్నారు. గీత్ మానో బహతా హువా ఉస్కి తరఫ్ ఆ రహా హో. ఎలా ఉందంటే ప్రవహించుకుంటూ ఆ పాట తన వైపు వస్తున్నట్టుగా ఉందంట. బీచ్ బీచ్ మే లహరోం కా సంగీత్ సునాయి దేతా. మధ్య మధ్యలో సముద్రపు అలల నుంచి వచ్చేటువంటి రాగం కూడా వినపడుతూ ఉంది. రాగం అంటే నిజంగా ఏ పాట రాదు, ఆ అలల సౌండ్నే రాగం అని అంటున్నారు. గాయన్ ఇతనా ప్రభావి తా కీ వహ్ అపని సుద్ బుద్ ఖోనే లగా. పాట పాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ పాట గానము ఎంత ప్రభావవంతమైందంటే అతను తన బుద్ధి జ్ఞానం అంతా కోల్పోయాడు. అంటే తనను మైమర్చిపోయాడనమాట. लहरों के एक प्रबल वेग ने उसकी तंद्रा भंग की. పాట పాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క పాట అలల్లో ఒక అల తనని డిస్టర్బ్ చేసిందనమాట. చైతన్య హోతే ఈ వహ్ ఉదర్ బడనే కో వివశ్ హో ఉఠా జిదర్ సే అబుబీ. అతను ఆ విధంగా అలల ప్రవాహంలో ఒక అల తన యొక్క లీనమైపోయిన స్థితిలోంచి తనని మేల్కొల్పినట్టుగా, తన ఆలోచనల్లో లీనమైపోయినటువంటి అతని యొక్క స్థితి నుంచి అతని మేలుకొల్పినట్టు అవడంతో అతను మెలకు వచ్చినటువంటి వ్యక్తిలాగా ఆ పాట వచ్చినటువంటి దారి వైపు అతను వెళ్ళడానికి బయలుదేరాడు. గీత్ కే స్వర్ బహ్ రహే తే, వహ్ विकल सा उस तरफ बढ़ता गया. अंततः उसकी नज़र एक युवती पर पड़ी जो ढलती हुई शाम के सौंदर्य में बेसुध एक तट समुद्र की देह पर डूबते आकर्षक रंगों को निहारते हुए गा रही थी. यह एक श्रृंगार गीत था. పాట వినపడుతున్నటువంటి వైపు తను వెళ్ళాడనమాట. వహ్ నికల్సా ఉస్ తరఫ్ బడతా గయా. వికల్సా అంటే ఇంకా పాటని ఆలాపిస్తూ ఇంకా అదే విధంగా అతను ముందుకి వెళ్ళాడు. సో ఫైనల్గా అతను ఏం చూశాడు? అంతతః ఉస్కి నజర్, అతని యొక్క దృష్టి ఒక యువతి మీద పడింది.
ఆ యువతి సాయంకాలం యొక్క సౌందర్యమైనటువంటి ఏ, ఆ సందర్భంలో సౌందర్యకరంగా ఉన్నటువంటి ఆ సాయంకాల సమయంలో बेसुध एक एकटक समुद्र की देह पर डूबते आकर्षक रंगों का निहारते हुए గా రహీ థీ. తను ఏ విధంగా పాట పాడుతుందంటే సముద్రంలో మునిగిపోతున్నటువంటి ఆ రంగులు అంటే సూర్యుడు అస్తమించేస్తున్నాడు కదా, ఆ మునిగిపోతున్నటువంటి రంగుల యొక్క ఆకర్షణతో ఆకర్షణని చూసి తను దానిలో మగ్నమైపోయి తను పాడుతుంది. అది ఒక శృంగార గీతం అన్నమాట. ఉసే ज्ञात ही ना हो सका कि कोई अजनबी युवक उसे నిశ్శబ్ద తాకే జా రహా హై. తనకి ఇంత కూడా తెలియలేదు, ఒక తెలియనటువంటి వ్యక్తి, కొత్త వ్యక్తి, అజనబీ అంటే మనకి తెలియనటు అపరిచితులు అని అర్థం. అలా అపరిచితుడైనటువంటి ఒక వ్యక్తి తననే చూస్తున్నాడు అని, నిశ్శబ్దంగా తననే గమనిస్తున్నాడు అనేది తనకి తెలియలేదు. ఏకాఏక్ ఏక్ ఊంచి లహర్ ఉటి और उसे भिगो गई. సడన్గా ఒక పెద్ద అల వచ్చి తనని తడిపేసింది, పాట పాడేటువంటి ఆమెని తడిపేసింది. వహ్ హడ్బడాహట్ మే గానా భూల్ గయి. అలా జరగడంతో తను పాట పాడడం మర్చిపోయింది. ఇస్కే పహలే కి వహ సామాన్య హో పాతి उसने अपने कानों में गूंजती గంభీర ఆకర్షక ఆవాజ్ సుని. తను మైమరిచిపోయి లీనమైపోయి పాడుతున్నప్పుడు, తన మీదకి అల వచ్చినప్పుడు, తన బట్టలను తడిపేసినప్పుడు తను ఏమైంది, తన యొక్క సామాన్య స్థితిలోకి తను వచ్చే లోపలే తను ఒక గంభీరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఒక స్వరాన్ని విన్నది. ఏమని ఆ స్వరం, తుమ్నే ఏకాఏక్ ఇతనా మధుర్ గానా అధూరా క్యోం చోడ్ దియా. ఆ స్వరం ఏమడుగుతుందంటే తనని, ఒక్కసారిగా ఇంత మధురమైనటువంటి ఈ పాటని ఎందుకు ఆపేసావు పాడడం అని అడుగుతుంది ఆ స్వరం. అది ఎవరు, తతారానే వినమ్రతాపూర్వక కహా. చాలా వినయంగా తతారా ఆమెని ఈ విషయం అడిగాడు. ఒక్కసారిగా నువ్వు అంత మధురమైన పాటని ఎందుకు ఆపేశావు అని అడుగుతున్నాడు తతారా ఆమెని ఎంతో వినయపూర్వకంగా. ఆయన చాలా మంచి స్వభావం ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందుకని అంత వినమ్రతాపూర్వకంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. अपने सामने एक सुंदर युवक को देखकर वह विस्मत हुई. తన కళ్ళ ముందు ఒక అందమైనటువంటి ఆ అబ్బాయిని చూసి తను చాలా ఆశ్చర్యచకితురాలయ్యింది. ఉస్కే భీతర్ కిసి కోమల్ భావనా కా సాంచనా హువా. ఆమెలో ఏమో ఒక సున్నితమైనటువంటి భావము కలిగింది, కోమలమైనటువంటి ఒక ఫీల్ కలిగింది. కింతు అపనేకో సంయత్కర్ ఉస్నే బేరూకీకే సాత్ జవాబు ది. కానీ తనలో ఆయన విషయంలో ఒక కోమలమైన భాగం, సాఫ్ట్ కార్నర్ వచ్చింది, సాఫ్ట్ ఫీలింగ్ కలిగింది. అయినా కానీ ఆమె ఏంటి నువ్వు ఇట్లా అడుగుతున్నావు అన్నట్టుగా అడగాలి అన్నట్టుగా తను ఒక సమాధానం చెప్పింది. ఏమేమి సమాధానం చెప్పిందంటే, పహలే బతావో తుమ్ కౌన్ హో, ఇస్ తరహ్ ముझे घूरने और इस असंगत प्रश्न का कारण अपने गांव के अलावा किसी और गांव के युवक के प्रश्नों का उत्तर देने को मैं बाध्य नहीं, यह तुम भी जानते हो. తను తతారా అడిగినటువంటి ప్రశ్నకి ఆమె జవాబు ఏమని చెప్పిందంటే, మొదట ఫస్ట్ నువ్వెవరు, నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి, నువ్వు ఇస్ తరహ్ ముझे ఘూరనే, ఈ విధంగా నువ్వు నన్ను చూడడానికి, అంతేకాకుండా ఈ విధంగా ప్రశ్న వేయడానికి కారణం ఏంటి, నేను వేరే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి కానీ వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కానీ చెప్పాల్సిన బాధ్యత కానీ నాకు లేదు, ఈ విషయం నీకు కూడా తెలుసు అనని తను అంది.
తతారా మానో సుద్ బుద్ ఖోయే హుయేతా. అంటే ఇప్పుడు తతారా తన బుద్ధి జ్ఞానాన్ని అంతా పోగొట్టుకున్నట్టున్నాడు. అంటే తనలో తను లేడు, ఆ పాట ధ్యాసలోనే ఉన్నాడనమాట. సో తను ఏం చెప్తున్నాడంటే జవాబ్ దేనేకి సాత్ పర్ ఉస్నే పునః అప్నా ప్రశ్న దొహరాయా. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మరలా తను అదే ప్రశ్న ఆమెని వేస్తున్నాడు. ఎందుకంటే తను పాటలో లీనమైపోయి ఉన్నాడు, పాట ధ్యాసలోనే ఉన్నాడు అనమాట. తుమ్నే గానా క్యోं రోక్ దియా, గావో గీత్ పూరా కరో. నువ్వు పాట ఎందుకు ఆపేసావు, పాడు, పాటని కంప్లీట్ చెయ్యి అని అడుగుతున్నాడు. సచ్ముచ్ తుమ్నే బహుత్ సురీలా కంఠ్ పాయా హై. నిజంగా నువ్వు ఎంతో మృదువైనటువంటి మంచి స్వరాన్ని కలిగి ఉన్నావు అని తతారా ఆమెతో అంటున్నాడు. వహుతో మేరే ప్రశ్నకా ఉత్తర్ నా హువా, యువతినే కహా. యువతి ఏమని చెప్పింది, వేరే ఒక గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడకూడదన్న విషయం నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఎందుకు ఇలా ప్రశ్న వేస్తున్నావు, నన్ను ఎందుకు చూస్తున్నావు అని తను క్వశ్చన్ వేసింది. ఆ క్వశ్చన్కి సమాధానము కాదు కదా ఇతను చెప్పింది. ఇతని సమాధానమే చెప్పట్లేదు, ఇతనే ప్రశ్న వేస్తున్నాడు, ఒకే ప్రశ్న, నువ్వు ఆ పాటను ఎందుకు ఆపేసావు, పాడు పాడు అని. సో అందుకని తను మళ్ళీ అడుగుతుంది, నేను వేసిన ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పలేదు అని. అప్పుడు సచ్ బతావో తుమ్ కౌన్ హో, లపాతి గావ్ మే తుమ్హే కభీ దేఖా నహీ. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుంది, నిజం చెప్పు, నువ్వెవరివి, లపాతి అనే మా విలేజ్లో నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు అనని తను అంటుంది. తతారా మానో సమ్మోహిత. తతారా మాత్రం ఆ పాటలో లీనమే అయిపోయి ఉన్నాడు. అందుకని ఏం చేశాడో చూద్దాం. ఉస్కే కానో మే युवती की आवाज़ ठीक से पहुंच ना सकी. उसने पुनः विनय की, तुमने गाना क्यों रोक दिया, गावो ना. తను ఆమె అడిగిన ప్రశ్నని తన చెవిలో కూడా వేసుకోలేకపోయాడు, తన చెవిలో కూడా వెళ్ళలేదు. అంతేకాకుండా ఇంకా వినయంగా నువ్వు ఈ పాట ఎందుకు ఆపేశావు, పాడవా అని ఆమెని అడుగుతున్నాడు అదే ప్రశ్న. యువతి झुंझला उठी, తనకి చాలా కోపం వచ్చేసింది. वह कुछ और सोचने लगी. अंततः उसने निश्चयपूर्वक एक बार पुनः लगभग विरोध करते हुए खड़े स्वर में कहा. ఫైనల్గా తనకి చాలా కోపం వచ్చేసింది. తను వేరేగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇతని యొక్క చెడు ఆలోచనతో ప్రవర్తిస్తూ ఈ విధంగా ఉన్నాడేమో అన్న ధ్యాసలో తను ఆలోచించుకొని నిర్ణయించుకొని తను అతనిని గట్టిగా అడగడం మొదలుపెట్టింది. ఏమని, ढीठता ही हद है, मैं जब से परिचय पूछ रही हूँ और तुम बस ही एक ही राग आलाप रहे हो. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అప్పటి నుంచి నేను నీ పరిచయం అడుగుతున్నాను, నువ్వెవరు అని తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను. ఇంతవరకు నువ్వు అదేం చెప్పకుండా ఒకే మాట అంటున్నావు, ఒకే రాగాన్ని నువ్వు ఆలపిస్తున్నావు. అంటే పాట పాడేవాళ్ళు రాగాల్లో తేడాలు ఉంటాయి కదా, ఆ విధంగా తను ఆ భాషలో మాట్లాడిందనమాట. गीत गावो आखिर क्यों, क्या तुम्हें गाँव का नियम नहीं मालूम. इतना बोलकर वह जाने के लिए तेजी से मुड़ी. ఒకటి నువ్వు పాట పాడని ఒకటే గొడవ చేస్తున్నావు ఎందుకు, నీకు విలేజ్ మన గ్రామాల యొక్క రూల్స్ నీకు తెలియవా అని చెప్పి అంత మాత్రమే చెప్పి తను త్వరగా వెళ్ళడం కోసం తిరిగేసిందనమాట, అటువైపుకి తిరిగింది. తతారాకో మానో కుచ్ హోష్ ఆయా. ఇప్పుడు తతారా తను తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందని తనకి అనిపించినప్పుడు తను స్పృహలోకి వచ్చినట్లు అయ్యాడనమాట. ఉసే అపనీ గలతీకా అహసాస్ హువా. ఇప్పుడు తను చేసిన తప్పేంటో తనకి అర్థమైంది. అంటే ఆమె వేరే గ్రామవాసితో మాట్లాడకూడదని ఆ రూల్ ఉందని తను చెప్తుంది. అంతేకాకుండా నువ్వెవరివి అని తను అడుగుతుంది ఇందాక నుంచి అని ఆ ప్రశ్నకి సమాధానం తను చెప్పాలన్న విషయాన్ని
ఇంతవరకు తన ధ్యాసలో పట్టించుకోలేదని తనకి అర్థమైందనమాట. వహ్ ఉస్కే సామ్నే రాస్తా రోకకర్ మానో గిడుగిడానే లగా. ఆమె ముందుకు వెళ్ళి దారిని ఆపేసి ఆమెను బతిమాలడం మొదలుపెట్టాడు. मुझे माफ़ कर दो, జీవన్ మే పహలీ బార్ మే ఇస్ తరహ్ విచలిత్ హువా హూ. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను దయచేసి క్షమించు, నేను జీవితంలో ఫస్ట్ టైం ఈ విధంగా నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అంటే విచలిత్ అంటే ఈ విధంగా ఇదైపోయాను, డిస్టర్బ్ అయిపోయాను. డిస్టర్బ్ కాదు, ఈ మీ పాటలో నేను ఇన్వాల్వ్ అయిపోయి నేను మీకు ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోయాను అన్నట్టు చెప్తున్నాడు. తుమ్హే దేఖ్కర్ మేరీ చెహరా మేరీ చేతన లుప్త్ హో గయి థీ. నిన్ను చూసి నేను మైమరిచిపోయాను అని చెప్తున్నాడు. మే తుమ్హారా రాస్తా చోడ్ దూంగా, నేను నిన్ను వెళ్ళడానికి వదులుతాను, నీ దారి వదిలేస్తాను. బస్ అప్నా నామ్ బతాదో, దయచేసి నీ పేరు మాత్రం చెప్పు, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను అని అడుగుతున్నాడు. తతారానే వివశతామే ఆగ్రహ కియా. సో తను ఎంతో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో తను పేరు చెప్పాల్సిందే అని చెప్పి ఆమెని పట్టుబట్టాడనమాట. ఉస్కి ఆంకే యువతికే చెహరే పర్ కేంద్రెత్తి. ఆయన తతారా ఆమె యొక్క ముఖాన్నే చూస్తూ ఉన్నాడు. ఉస్కే చెహరే పర్ సచ్చి వినైతి. తన తతారా ముఖం మీద నిజమైనటువంటి వినయము ఉంది. అప్పుడు తను ఏమని చెప్పింది, తన పేరు వామీరో. ఏక్ రస్ గోల్తీ ఆవాజ్ ఉస్కే కానో మే పहुंची. వామీరో వామీరో, వాహ్ కిतना సుందర్ నామ్ హై, కల్ భీ आओगी ना यहाँ. తతారా నే యాచనా భరే స్వర్ మే కహా. అప్పుడు ఆమె తను రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె తన పేరు చెప్తుంది వామీరు అని. తను వామీరు అని తన పేరు చెప్పినప్పుడు ఆమె స్వరము ఆయన చెవుల్లో ఎంతో ఆనందకరమైనటువంటి స్వరాన్ని, మధురమైన స్వరాన్ని విన్నట్టుగా తనకి అనిపించింది అనమాట తతారోకి. అప్పుడు తతారో అన్నాడు, వామీరో వామీరో అనే ఈ పేరు చాలా అందమైనటువంటి పేరు, నువ్వు రేపు కూడా ఇక్కడికి వస్తావా, రేపు రా అనని బతిమిలాడాడనమాట. తన తతారానే యాచనా బరే అంటే బ్రతిమలాడే గుణం, స్వరము కలిగినట్లుగా ఆయన ఆమెని బ్రతిమలాడాడనమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని మీరు చూసి నెక్స్ట్ వీడియోని మిగతా కంప్లీట్ లెసన్ని మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతారు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.